సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ డి వ్లాగ్స్. ప్రెజెంట్ మనం అయితే మా అమ్మని అయితే ప్రాంక్ చేయబోతున్నారు. సరే చూసిన వీడియో. సో మనం చూసుకుంటే మా అమ్మకి అయితే ఫస్ట్ టైం అయితే కాల్ చేసాం, మా అమ్మ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ ఫోన్ చేసాం, అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈసారి లాస్ట్ ఫైనల్లో ఈసారి కానీ ఫోన్ ఇద్దరు లేదంటే మరి ప్రాంక్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాను. ఇది ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ ఇచ్చాను, అయినా సరే ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటుండు. గురించి నేను అడుగుతున్నారా ఫోన్ చేయరా అని. ముందు చెప్పే కదా మా అమ్మకి అయితే ఫోన్ చేస్తున్నాం, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు మా అమ్మ. ఏదైనా మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా, అందుకని మనం ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తారు ఫోన్లో ఎత్తింది కదా మాట్లాడదాం అని చూస్తే ఫోన్ కట్ అయిపోయింది. మేమిద్దరం ప్రాంక్ చేసుకుని ఉంటే మాతో పాటు మూడో వాడు చేరాడు అనమాట, వాళ్ళ తమ్ముడు. వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా మాకు మైక్ అయితే హ్యాండ్ ఇచ్చిందని. కరెక్ట్గా మా అమ్మ అయితే కాల్ అయితే ఆన్సర్ చేసింది, అప్పుడే మా మైక్ అయితే హ్యాండ్ ఇచ్చింది. మేము అది చూసుకోకుండా అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాం అనమాట. తెలిసిన మైక్ సంగతి, అందుకే మనం 2 విధాలుగా ఆలోచించాం. మనం ఫోన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసాం అనమాట, అదే మనకు సేఫ్ అయింది. నేను గగన్ అంటే చెప్పు బాబు. ప్రశాంత్ నీ ఉన్నాడా అంటే అందరూ ఉన్నారా? ఒకసారి రైల్వే స్టేషన్కి రమ్మనండి అంటే. అన్నీనా? మా అమ్మ అయితే సీరియస్గా రియాక్షన్ అయితే ఇస్తుంది అనుకున్నాం, కాకపోతే మేము ఎంత మొహం ఇద్దరం చూసుకున్నాం. మా అమ్మ అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడింది అనమాట. ఒకసారి మా అమ్మ మాట్లాడి వాయిస్ ఒకసారి. స్టేషన్కి రమ్మంటున్నా బ్రదర్. ఎందుకు స్టేషన్కి, రైల్వే స్టేషన్కి? ఏమో ఎందుకమ్మా నాకు తెలియదు. ఫోన్ బ్యాలెన్స్ లేదు, నువ్వు చేసి అడుగు. సో ఫైనల్ మా అమ్మాయితో అంతా మాట్లాడేసి అయితే మా వాడికి అయితే ఫోన్ చేస్తుంది అనమాట. మేమంతలో అయితే మైక్ సెట్టింగ్ చేసుకుంటున్నాం. అమ్మ ఫోన్ కాల్ కోసం అయితే వెయిటింగ్ అనమాట, ముగ్గురమే. హలో అంటే మా ఇంట్లో చిన్న తగువైందంటే. తగువైతే రైల్వే స్టేషన్కి వచ్చాను, ఒకసారి రమ్మనండి ప్రశాంత్ నేనే. ఇంటికాడే గొడవ అయిందా? మనం ఈ మధ్యలో మీ ఇంట్లో పెట్టి చిన్న ఐడియా ఇచ్చాం. హలో ఆంటీ, గొడవ అయింది నీకు? ఎవరితో గొడవ అయింది? ఇంట్లోనా? సరే సరే. మా అమ్మ కోపం తగ్గిందా? మీ ఇంట్లో ఉండొచ్చా ఆంటీ? రా రా వచ్చిలే. ఒకసారి ప్రశాంత్ నేను పంపించండి అంటే. అలాగే అలాగే. అమ్మ అయితే ఫుల్ గా నమ్మేసింది. ఏమి రా రండి, అర్జెంట్కి రండి. ఏం చెప్పు. రావచ్చు కదా, ఏడేం చెప్పచ్చు కదా. రిసీవ్ చేసుకుంటారా? ఏడేం చెప్పు ఫస్ట్. ఆడు ఇంట్లోనే వాళ్ళ అమ్మతో గొడవ ఆడుకున్నట్ట, ఆడు రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళిపోయాడట. అన్నని పంపించండి అంటే వస్తాను, మీ ఇంటికాడ ఉంటాను, అమ్మ కోపం తగ్గే వరకు అంటాడు. ఫైనల్ మా అమ్మాయి అయితే కిందకైతే రమ్మని చెప్పింది అనమాట. ఆ మెట్ల మీద నిలబెట్టి మా అమ్మాయి అడుగుతుంది ఏమైంది ఏడైందని ఋషిగండి. వాడు యాక్టింగ్ చేయరంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుండా అనేసి మా అమ్మ తెలిసిపోయింది. నవ్వుతున్నాం అనమాట, నవ్వు ఒప్పుకుంటున్నాను. అమ్మ కనిపెట్టింది ప్రాంక్ అని అప్పుడు నవ్వేశాను. ప్రాంక్ చెప్పి నేను మార్నింగ్ నాన్నకి చెవులో చెప్పాను, ఆ విషయం చెప్పాను. ప్రాంక్ అలా కనిపించింది. చెప్పమ్మా. చూడు, నీకు నేను నల్లగా ఉన్నాను, నువ్వు తెల్లగా ఉన్నావు. చూడు చెప్పమ్మా. నువ్వు మా బాబు కదా, అందుకే చెప్పు. భయం వేసింది ఫస్ట్. అక్కడ ఏమైనా ఏ ఊరు వెళ్ళిపోతాడా లేకపోతే ఏదైనా చేసుకుంటాడా అనేసి. ఫస్ట్ అసలు ఏది జరిగిందా వాళ్ళ అమ్మని అడుగుదామని అనుకున్నాను. ఫస్ట్ ఫోన్ చేసి వాళ్ళ ఇంటికాడి నెంబర్ నాకు తెలియదు, అందుకు రిసీ గడికి నీ ఫోన్ ఇచ్చాడు, పంపించి ఆడికాడికి నేను రైల్వే స్టేషన్ పంపిద్దాం అనుకున్నాను. అది జరిగింది. ఏకలు పా అయిపోయారు మాట, ప్రాంక్ అయిపోయింది అది. చాలే. అలాగే మైక్ సమయంలో పని చేయలేదు అనమాట, వేస్ట్ మైక్. ఇప్పుడు పని చేస్తుంది చూడండి, ఎందుకు ఉపయోగం లేనిది. అక్కడ పంచీలు ప్రాంక్ చేసేటప్పుడు పంచీలు, ఇప్పుడు పని చేస్తుంది మైక్ ఏటో. ఇంతవరకు చూసామంటే నీకు వీడియో నచ్చే ఉంటుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొచ్చాము. ఇలాంటి బోల్డ్ కంటెంట్ మనం దాచాం, తీస్తాం ఒకటి.